నమస్కారములు. 2 ఏళ్ల కాలంలో చంద్రబాబు గారి ప్రభుత్వం చూస్తుంటే పబ్లిసిటీ పీక్ లో ఉంది, పర్ఫార్మెన్స్ వీక్ గా ఉంటుంది అనే ఉదాహరణ మన సూపర్ 6, 7 మాదిరిగానే మన ఉగాది రోజున నారా లోకేష్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ నిదర్శనం అని చెప్పని తేటతెల్లం అవుతా ఉంది. జాబ్ క్యాలెండర్ పోస్టర్ రిలీజ్ చేయగానే వెంటనే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేసినట్టు వాళ్ళ ప్రచారాలు ఆర్భాటాలు చూస్తూ ఉంటే ఏదో అవేంటి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేసి వెంటనే ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలా అన్నట్టు పీక్ లెవెల్లో ప్రచారాలు తీసుకెళ్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇవ్వడం కన్నా కానీ ఆ పేరుతో పెద్ద పెద్ద హెడ్లైన్లు సృష్టించడం ఆయనకి పెద్ద వెన్నతో పెట్టిన విద్యగా తెలియజేస్తా ఉన్నాం. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగాలను ఊహల్లో పెట్టి ఉద్యోగ కల్పనలు కల్పించడంలో చంద్రబాబు గారు ఘోర వైఫల్యాలను దాచిపెట్టుకోవడానికి ఇలాంటి ప్రచార జిమిక్కులన్నీ వాడుతూ ఉంటాడని చెప్పని అర్థమవుతా ఉంది. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే ఉద్యోగాలను ఏదో నామమాత్రంగా 10,600 ఉద్యోగాలు అనౌన్స్మెంట్ చేసి ఈ ప్రచారాలతో ఆకలి మంటలు కడుపు నిండవని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. ఉద్యోగాలు ఇవ్వకుండా ఇచ్చేసామన్నట్టుగా ప్రచారం చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి చేయటంలో, ఇలాంటి నిరుద్యోగులను మోసం చేయడంలో ఇవి పెద్ద కొత్తవి కాదు. అధికారంలోకి రాగానే ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి 2 ఏళ్లు పూర్తయినా కానీ ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఉగాది రోజు నామమాత్రంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 10,600 ఉద్యోగాలు ఇచ్చేసాం అని చెప్పటం, అది కూడా 10,060 ఉద్యోగాలు ఇచ్చేసారని చెప్తున్నాడు. అది కూడా 4 విడతల్లో 40 నోటిఫికేషన్లు అక్టోబర్ వరకు ఇస్తా ఉంటారంట. ఇక ఎక్కడా కూడా నిజానికి చూస్తే ఆయా శాఖల్లో ఖాళీ పోస్టుల గురించి కానీ ప్రస్తావన ఎటువంటి ప్రస్తావన లేదు. ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. మనం చూస్తేనేమో అసెంబ్లీ బడ్జెట్ లో ముఖ్యమంత్రి గారు 6,25,000 ఉద్యోగాలు ఇచ్చాము ఈ 2 ఏళ్లలో అని చెప్పనంటారు. శాసన మండలిలో మంత్రి గారు చూస్తేనేమో 5,72,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పనంటారు. వీరిద్దరి పరస్పర విరుద్ధమైన మాటలతో డొల్లతనం మాత్రం పూర్తిగా బయటపడతా ఉంది. ఇక చూస్తే వాలంటీర్లను మాత్రం అధికారంలోకి రాగానే వాలంటీర్లు మేము పొరపాటును కూడా తొలగించము, వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి గారు 8,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, మేము 10,000 రూపాయలు ఇస్తాము, వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది 8,000 రూపాయలే, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పని మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వాలంటీర్లందరినీ వాళ్ళ ఎలక్షన్ లో మొత్తం ఈ రాష్ట్రం అంతటా ఎలక్షన్ లో వాడుకొని ఉపయోగించుకున్నాడు. 10,000 రూపాయలు రాగానే నాకు చించినాడు పోతరాకులు చేసుకొచ్చి గిఫ్ట్ ఇవ్వాలా, నాకు స్వీట్ తినిపించాలా అని చెప్పి అన్ని మాయమాటలు చెప్పి వాలంటీర్లు పూర్తిగా వాడుకున్నారు. ఇప్పటికి 3 బడ్జెట్లు పెట్టారు. 3 బడ్జెట్లో కూడా ఎక్కడ వాలంటీర్ల గురించి జీవోలు లేవు, ఎక్కడా కూడా వాలంటీర్ల గురించి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు. ఇటువంటి పచ్చి అబద్దాలు చెప్పిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా కానీ వాలంటీర్లపై తీసేసిన 2,70,000 ఉద్యోగాలు వాలంటీర్లపై స్పష్టత ఇవ్వాలని చెప్పని కోరుతాను. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన ఏ పథకాలు ఆపమని చెప్పాడు. ఏ పథకాలు ఆపం అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పని 3 పార్టీలు కలిసి ఇది డబుల్ ఇంజిన్ సర్కారు, దీని గురించి ఇంకా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కంటే ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ వృత్తి లేదు, స్కిల్ డెవలప్మెంట్ లేదు, చివరికి సూపర్ 6, సూపర్ 7 మాదిరిగానే ఇవి కూడా పచ్చి మోసాలుగా మిగిలిపోతా ఉన్నాయి. నిరుద్యోగ వృత్తి ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. సంవత్సరానికి 36,000 చొప్పున 2 సంవత్సరాలు అవుతుంది, 72,000. ఇంకా ఏడాది 3 ఏడాది కూడా కలుపుకుంటే 1,08,000 రూపాయలు, 1,08,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి చొప్పున ఇప్పటికి 3 సంవత్సరాలు ప్రతి ప్రభుత్వానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికి 3 బడ్జెట్లు ప్రవేశపెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. 3 బడ్జెట్లో కూడా ఎక్కడ ఒక మాట కూడా 3 బడ్జెట్లో వీరు చెప్పిన 20 లక్షల మంది నిరుద్యోగ వృత్తి లెక్క తీసుకున్నా కానీ ఏడాదికి 7,200 కోట్ల చొప్పున 3 ఏళ్లలో పడ్డ బకాయిలు 21,600 కోట్లు. ప్రతి నిరుద్యోగ వృత్తి 21,600 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది. ప్రతి నిరుద్యోగ వృత్తికి చంద్రబాబు పడ్డ బకాయి 1,08,000 రూపాయలు హామీ ఇవ్వడం తర్వాత దానికి చెత్తబొట్లో పడేయడం మాత్రం ఇది కొత్త ఏం కాదు చంద్రబాబు నాయుడు గారికి. ఇక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం మేలుకొని నిరుద్యోగులపైన నిజమైన నిస్వార్థతో పనిచేయాలని చెప్పని, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున త్వరలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నామని చెప్పని తెలియజేస్తాము.